సంగమా, ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మనము సంవత్సరం యొక్క చివరి దినములో మనం ఉన్నాం. ఈ చివరి దినములో మరి దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధానములో గడపడం ఎంతో ఆనందము, ఎంతో సంతోషకరము. ఎందుకనగా ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా లోక సంబంధమైన ఆనందం పొందాలని, లోక సంబంధమైన సంతోషము కొరకు వెదికేవారుగా ఉన్నారు. అయితే దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయంలో, ఈ శ్రేష్టమైన సమయము, ఈ సంవత్సరములో చివరి దినము, దేవుని సన్నిధానములో, దేవుని సంఘములో గడపటానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి దేవాదేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనము ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించే ముందు మనం సిద్ధపడదాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా, ఈ 2020 సంవత్సరం అంతట్లో మీ కృప మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ సమయంలో మీ వాక్యాన్ని వింటుండగా మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలతో మాట్లాడండి, మా బ్రతుకులతో మాట్లాడండి, మా పాపంతో మాట్లాడండి, మా చీకటి రహస్యకరమైన పాపపు జీవితంతో మీరు మాట్లాడండి, మా ఆహంతో మాట్లాడండి, మా గర్వంతో మాట్లాడండి నాయనా. మాలో ఉన్న ప్రతి విధాన పాపంతో మాట్లాడండి, మా మనోనేత్రాలు వెలిగించండి, మీ కృపలో బలపరచండి. ఈ రాత్రి ఎందరైతే ఈ వాక్యాన్ని యూట్యూబ్ ద్వారానో, ఆన్లైన్ ద్వారానో, లేకపోతే స్థానిక సంఘంలోనూ చూస్తున్నారో, అయినా మీ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. మీ వాక్యములో ఉన్న లోతైన సత్యాలను గ్రహించడానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. కాలమును ఏ రీతిగా మేము గ్రహించాలో మాకు నేర్పించండి ప్రభువా. కాలమును ఏ రీతిగా మేము గడపాలో మాకు నేర్పించండి, మీ కృపలో బలపరచండి. ఈ రాత్రి ప్రభువా, మీ దాసుడైన నేను మాట్లాడుతుండగా మీరే మాట్లాడండి. మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆదరించి, హెచ్చరించి, బలపరిచి, ఓదార్చమని, ఈ పాత సంవత్సరంలో మేము విడిచిపెట్టవలసినవి, నూతన సంవత్సరంలో మేము హత్తుకోవలసినవి మాకు నేర్పించి మీ మార్గంలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, దేవుని సంగమా, మనము 31వ డిసెంబర్ 2020 సంవత్సరము 11:16 మనం ఉన్నాం. ఇంకా కొన్ని నిమిషాల్లో మనము నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఇంకా మరి 2020 సంవత్సరంలోనే ఉన్నామండి, ఇంకా 2021లో ప్రవేశించలేదు. అయితే దయతో మన బైబిల్ తెరిచి రోమాపత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. దేవుని బిడ్డారా, దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడండి. ఆయన ఏమంటున్నాడు? రాత్రి చాలా గడిచింది, రాత్రి చాలా గడిచింది, చీకటి గడిచిపోతుంది, పగల కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరము గతించిపోతుంది, నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ 2020 సంవత్సరంలో మన జీవితాల్లో అనేక కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, వీటితో పాటు సంతోష దినాలు, ఆనందకరమైన దినాలు కూడా మనం అనుభవించాము. అయితే కొందరు జీవితాల్లో మనం చూసినప్పుడు ఈ 2020 సంవత్సరము ఎంతో విషాదాన్ని మిగిల్చింది. మన జీవితాలు మాత్రమే కాదు, మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా ఈ 2020 సంవత్సరము విషాదకరంగా మారిపోయింది.
ఎందుకనగా కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నంతా కూడా అల్లాడిస్తుంది. అది ఇప్పుడు కూడా ప్రజలను భయాందోళనకు గురి చేస్తుందండి. ప్రజలు అయోమయంలో ఉండిపోయారు. ప్రజలకు మరణం అనే భయం అనేది పట్టుకుందండి. ఈ లేఖనం ద్వారా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ విషయం ఏమై ఉన్నదంటే, ఈ ప్రపంచం అంతా కూడా నాశనం వైపు వేగముగా కదులుతుంది. ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ ఇన్ డైరెక్షన్ టు ద ఎండ్ టైమ్స్. మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఎటు కదులుతుందంటే, ఎటువైపు వెళ్తుందంటే నాశనం వైపు వెళ్తుందండి. మనము యుగాంతపు అంతములో ఉన్నాము. అందుకొరకే యెషయా గ్రంథము 55:6 యెషయా భక్తుడి మాట చెప్తున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను వెదుకుడి. దేవుడు మీకు సమీపముగా ఉన్నప్పుడే మీరు ఆయనను వెదకండి, ఆయన దగ్గర మీరు రండి. ఈ వచనములో మనము ఏం గ్రహిస్తున్నామంటే, ఆయన ఆలస్యం చేయట్లేదని రాయబడ్డదండి. హెచ్చరిస్తున్నాడు, జీసస్ ఇస్ కమింగ్ సూన్, జీసస్ ఇస్ కమింగ్ సూన్. మానవ జీవితంలో మానవుడు ఏ సమయంలో జీవిస్తున్నాడో, ఎలాగా వ్యవహరిస్తున్నాడో తెలియకపోవడం చాలా గొప్ప తప్పు. We need to know the times, we need to know how we are living. మానవుడు తన జీవితంలో ఏ రీతిగా జీవిస్తున్నాడో, ఎలా జీవిస్తున్నాడో, ఏ సమయంలో జీవిస్తున్నాడో మానవుడు తెలుసుకోకపోవడము అది అవివేకము, అది గొప్ప తప్పని బైబిల్ తెలియపరుస్తుందండి. కాబట్టి మన జీవితపు సమయం మనకు తెలియదు. వి డోంట్ నో అవర్ లైఫ్, వి డోంట్ నో అవర్ లైఫ్. మన జీవితం మనకు తెలియదు. నో వన్ నోస్ దేర్ లైఫ్. ఎవరు కూడా వారి జీవితం తెలియదండి. ఒకవేళ మన జీవితం మనకు తెలిసినట్లయితే మరణం మన దగ్గరికి రాలేదు. బహుశా మీరు వాహనం మీద వెళ్తున్నారు. ఒకవేళ ఆ వాహనం మీద వెళ్తున్నప్పుడు ఆ లారీయో బస్సు మీకు గుద్దుతుందని ముందే మీకు తెలిస్తే యు ఆర్ నాట్ గోయింగ్ టు డై. ఎందుకనగా మానవుని యొక్క జీవితము మానవ చేతుల్లో లేదు. బైబిల్ ఏమంటుందంటే, కాలములు సమయములు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాలములను సమయములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. సో గాడ్ ఈజ్ ద అల్టిమేట్ ఆథర్ ఆఫ్ ద టైం. దేవుడు కాలమును సమయములను తన స్వాధీనంలో ఉంచుకున్నాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమంటుందంటే కాలము సంకోచితమైనది. టైమ్ ఇస్ వెరీ షార్ట్. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7:29 మాట్లాడు, కాలము సంకోచితమైనది. టైమ్ ఇస్ వెరీ షార్ట్. ప్రతి ఒక్కరూ విశ్వసించి అంగీకరించే సత్యం ఇది. భయంకరమైన దేవుడి తీర్పు వేగముగా మానవుల పైన సమీపిస్తుంది. దేవుడి తీర్పు సమీపిస్తుందండి. దేవుడి తీర్పు లోకం పైనికి రాబోతుంది. గనుకనే ఈ యొక్క మహమ్మారి మనం చూస్తున్నామండి. ఈ లోకంలో చాలా మంది మహమ్మారిని చూచినప్పుడు, ఈ కరోనాను చూచినప్పుడు ఇది ఒక దేశం చేసిన తప్పుగా చెప్తున్నారు. కానీ ఇది ఎవరు పంపించిన ఉగ్రత అండి? దేవుడు పంపించిన ఉగ్రత. దేవుడు మనుషులకు తన యొక్క దైవత్వాన్ని కనపరచడానికి దేవుడు లోకం పైన పంపించిన తీర్పు ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ప్రతి దాన్ని మనం చేయాలి. దేవుడు అంగీకరించిన బిడ్డలుగా మనము దేవుని యొక్క ఇష్టానుసారమైన బిడ్డలుగా మనము జీవించాలి. ఒకవేళ మనం దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించినట్లయితే మనం ఏ విషయాన్ని కూడా భయపడవసరము లేదండి. కానీ ఒకవేళ మనం అలా జీవించకుండా, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించకుండా, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించకుండా, దేవుని ఇష్ట ప్రకారంగా జీవించకుండా, మనం మన సొంత స్వార్థం కొరకు, సొంత అభిలాషల కొరకు మనం జీవించే వారంగా ఉంటే దేవుని తీర్పు మన పైన వస్తుంది. మనం ప్రతి విషయంలో భయపడే వారంగా ఉంటామండి. కాబట్టి మనము సమయంలో మనము మన జీవితాన్ని దేవునికి పరిపూర్ణంగా అంకితం చేయాలి. పౌలు గారి మాటల ద్వారా ఒక విషయాన్ని ఆయన స్పష్టంగా సంఘానికి తెలియపరుస్తున్నాడండి. ఈ లోకములో ఈ లోక విషయాలపైన మన ప్రేమ చూపించకూడదు. ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వల్ల కలిగినవి కావు.
ఈ లోకంలో ఉన్నదంతయు, ఈ లోకంలో ఉన్నదంతయు, అంతయు, ఈ లోకంలో ఏది ఉన్నా ఇదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము, ఇవి తండ్రి వల్ల కలిగినవి కావండి. కాబట్టి వీటి నుంచి మనం సపరేట్ అయిపోవాలి. క్రైస్తవ జీవితం అంటే సపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. క్రీస్తుని వెంబడించడం అంటే క్రీస్తు ఉన్నతమైన మార్గంలో పరలోక రాజ్యములో చేర్చబడిన ఒక ప్రత్యేకమైన గుంపు. వీఆర్ పీపుల్ స్పెషలైజ్డ్ ఫర్ ద కాల్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు నిమిత్తము ఒక ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన గుంపుగా దేవుడు మనం పిలిచాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, విశ్వాసి సమయము గడుస్తున్న కొద్దీ మనము మందగించకూడదండి. విశ్వాసులో మన విశ్వాసములో జీవించే కొలది మనము దేవులో అభివృద్ధి చెందాలి. మరింత అంకిత భావము చెందే వారంగా మనం ఉండాలి. అంకిత భావము. కొన్ని పర్యాలు కొందరు విశ్వాస జీవితం ప్రారంభించినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రారంభ జీవితంలో అద్భుతమైన ప్రార్థన పరులుగా ఉంటారు. దేవుళ్ళు ఎక్కువ సమయం గడిపేవారుగా ఉంటారు, ప్రార్థించేవారుగా ఉంటారు, వాక్యం చదివేవారుగా ఉంటారు. కానీ వారు రాను రాను కాలము గడిచే కొద్దీ విశ్వాసములో సన్నగిల్లేవారుగా ఉంటారు. దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేని వారుగా ఉంటారండి. అలాగ మనం ఉండకూడదు. రాజు సమీపిస్తున్నాడు. ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్ ఇస్ కమింగ్ సూన్. ఆయన మన దగ్గరికి సమీపించే కొలది ఆయన స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. వీ నీడ్ టు గెట్ రెడీ. గాడ్ ఇస్ కమింగ్, జీసస్ ఇస్ కమింగ్. అది వస్తున్నాడు కాబట్టి మనం సిద్ధంగా ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలండి. పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు కాలము నెరిగి యూ నీడ్ టు నో ద టైం. మీరు కాలము నెరిగి, ఆ మాట ఉందండి మీ బైబిల్లో. 14వ అధ్యాయము 11వ వచనంలో, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైందని తెలుసుకొని అలాగు చేయుడి. కాలము నెరిగి దేవుని బిడ్డలు కాలాన్ని తెలుసుకోవాలి. వీ నీడ్ టు నో ద టైమ్స్. కాలము నెరిగి ప్రభువును అంగీకరించక మునుపు మనం దట్టమైన చీకటి జీవితాన్ని జీవించామండి. బైబిల్ ఏమంటుంది? ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ప్రభువును అంగీకరించక ముందు మన జీవితము చీకటి. ప్రభువును అంగీకరించక ముందు మన జీవితం పాపము కూపము. ప్రభువును అంగీకరించక ముందు మన జీవితం దట్టమైన అడవి. కానీ అలాంటి జీవితంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలోనికి వెలుగును అనుగ్రహించి ఉన్నాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నీ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని నిశ్చయముగా దేవుడు వారికి చెప్పాను. మరి యేసుని వెంబడించిన తర్వాత దేవుడు మన జీవితంలో వెలుగునిచ్చాడు. గాడ్ గేవ్ ద లైట్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి మనము దేవుని కొరకు జీవించాలి. చాలామంది దేవుని కోసం జీవించడానికి వారు ఇష్టపడరండి. అక్కడే మన జీవితంలో మన సమస్యలు ఎదుర్కొంటాము. అన్లెస్ you commit your life to Christ, God cannot able to take your life in his control. అర్థం చేసుకుందామండి. మనం మన జీవితాన్ని దేవుని కొరకు జీవించకుండా, దేవా నా జీవితాన్ని కాపాడు, దేవుడు నా జీవితాన్ని సంరక్షించు, దేవుడు నా జీవితాన్ని నడిపించండి. నో. చాలా మందికి అర్థం కాలేదు. ఆదివారం పూట చర్చికి వెళ్ళి సరిపోద్దు అనుకుంటారు, పాటల పాట సరిపోద్దు అనుకుంటారు, సందబెట్లో కానుకే సరిపోద్దు అనుకుంటారు. ఎన్నో 24/7. ఈ కాలాన్ని చేసింది ఎవరు చెప్పండి? దేవుడు తయారు చేశాడు. కాలాన్ని సృష్టించింది ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన 7 దినములు సృష్టించిన తర్వాత విశ్రాంతి నొందని రాయబడుతుంది బైబిల్లో. సో గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద టైం. దేవుడు కాలమును ఆయన సృష్టించాడు. కాబట్టి ఈ కాలాన్ని మనం సరిగా ఉపయోగించకపోవడం కూడా పాపమే. అర్థమవుతుందా? దేవుడు మనకి ఇచ్చిన టైంను కూడా సరిగా ఉపయోగించకపోవడం కూడా పాపమే. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం ఉపయోగించాలి. దేవుడు మనకు ఇచ్చిన జీవితాన్ని దేవుని మహిమ కొరకు మనము ఉపయోగించే వారంగా మనం ఉండాలండి. ఎందుకంటే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను.
దేవుడు ఎందుకు మనను ఆయన అంధకారంలో నుంచి ఆయన మనం విడుదల పరిచాడంటే దేవుని యొక్క రాజ్య నివాసులుగా చేయడానికి, దేవుని యొక్క రాజ్య నివాసులుగా చేయడానికండి. మనం పాపం యొక్క చీకటిలో నిద్రపోయే వారంగా మనం ఉన్నాము. అలాంటి జీవితంలో నుంచి దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడు. దేవుడు మనను చీకటి నుండి తన అద్భుతమైన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ప్రభుని అంగీకరించక ముందు మన జీవితాలన్నీ కూడా నిరాశతో మునిగిపోయిన జీవితాలు మనం జీవించాం. ఆకాశంలో చంద్రులు లేకుండాను, నక్షత్రాలు లేకపోయినా ఆకాశము ఎలాగుంటుందంటే చీకటిగా ఉంటుంది. అటువలే యేసు క్రీస్తు లేని జీవితాలు చీకటమయంగా మారిపోయే జీవితాలండి. అలాంటి వారి జీవితాల్లో ఆశ ఉండదు. అలాంటి వారి జీవితాల్లో ఎటువంటి నిరీక్షణ ఉండదు. ఒక వ్యక్తి జీవితంలో ఆశ కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి జీవితంలో యేసయ్య ఉండాలి. యేసయ్య లేకుండా ఏ జీవితంలో కూడా నిరీక్షణ కానీ, ఆశ కానీ, సంతోషం కానీ ఏ వ్యక్తి కూడా పొందడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో మనకి శాంతిని అనుగ్రహిస్తాడు. నా శాంతిని మీకు అనుగ్రహించేదను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. లోకములో ఉండు శాంతి లాంటిది కాదు నా శాంతి. ఈ రాత్రి కాలసం ఎంతో మంది ఈ లోకములో శాంతి కొరకు అనేకమైన పనులు చేసేవారుగా ఉంటున్నారండి. అయితే ఈ కాలము, ఈ దినము మళ్ళా రాదు, ఈ సమయం మళ్ళా రాదు. వి కెనాట్ టేక్ 1 సెకండ్. జరిగిపోయిన సెకండ్ మళ్ళా తిరిగి మనం పొందలేమండి. మనము యేసులో జీవించుట సేవించడానికే దేవుడు మనం పిలిచాడు. బైబిల్ ఏమంటుందంటే ఆయన మనలను, కొలసి రాసిన 1:13 ఆయన మనలను అనగా ప్రభు రక్తము చేత కడగబడిన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంధకార సంబంధమైన అధికారం అనగా పాపమనే అధికారము నుండి ఆయన మనలను విడుదల చేశాడు. అనగా ప్రభుని అంగీకరించక ముందు మనమందరూ కూడా పాపం అనే చెరసాలలో వేయబడ్డాం. వీఆర్ ఇన్ ద జైల్, వీఆర్ ఇన్ ద ప్రిజన్. యేసుక్రీస్తు తన రక్తాన్ని మన కొరకు, మన పాపాల నిమిత్తము ఆయన క్రయధనముగా వెళ్ళ చెల్లించి బందీలుగా ఉన్న మనలను తన రక్తాన్ని ఇచ్చి విడుదల పరిచాడు. ఇక జీవించే నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, మనము దేవుని కొరకు నిరంతరము జీవించాలి. మనం నిరంతరం జీవించమండి, మనం నిరంతరం జీవించడం. అవర్ లైఫ్ ఇస్ నాట్ ఎటర్నల్. ఈ శరీరానికి ఒక ఎండ్ ఉంది. బైబిల్ ఏమంటుందంటే 9వ సంకీర్తన 10వ చరణంలో 70 సంవత్సరాలంట. మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. మా బతికితే 70, ఇంకా గట్టిగా వ్యక్తి బలవంతుడైతే 80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాల తర్వాత ఆయాసము దుఃఖమే. మన యొక్క జీవితం మనం చూచినప్పుడు కాలాన్ని తెలుసుకోవాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద టైం. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద టైం. టైం చాలా విలువైనది. రోమపత్రిక 13:11 పౌలు అంటున్న మాట, మీరు కాలము నరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని, టైం హస్ కమ్. వేళ అయిందని తెలుసుకొని, వేళ అయింది, టైం హస్ కమ్. ఇందులో 2 సత్యాలు బైబిల్లో చెప్పబడ్డాయండి. ఇవి విశ్వాసులకును అవిశ్వాసులకు కూడా వర్తిస్తాయి. ఏమై ఉన్నది? మనం ఏం తెలుసుకోవాలి? టైం ఇస్ షార్ట్. అయితే ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలండి. యేసుక్రీస్తు తిరిగి రావడము ఆసన్నమైనది. జీసస్ ఇస్ కమింగ్ సూన్. ఇది మనం తెలుసుకోవాలి. టైం గడిచే కొద్దీ వీ నీడ్ టు నో దట్ జీసస్ ఇస్ కమింగ్ సూన్. యేసుక్రీస్తు తిరిగి రావడము ఆసన్నమైంది. ఆసన్నమైంది అనగా క్యాలెండర్ పదము కాదండి. చూడండి, క్యాలెండర్లో మనం చూసినప్పుడు జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31 వరకు అక్కడ ప్రతి నెల కూడా రాయబడి ఉంటుంది. అలా కాదు యేసుక్రీస్తు రాకడనేది. యేసయ్య రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. వీ డోంట్ నో వెన్ ఈస్ కమింగ్, బట్ హీ విల్ షూర్లీ విల్ కమ్.
కొందరు యేసయ్య రాబోతున్నాడని తేదీలు ప్రకటించారండి. చాలా మంది తేదీలు ప్రకటించారు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఎవరికి కూడా తెలియదు. నో వన్ నోస్ వెన్ జీసస్ ఇస్ కమింగ్. ఏ మనుషుడు కూడా తెలియదు. ఒకవేళ ఎవరైనా సరే యేసుక్రీస్తు పలానా తారీఖున వస్తున్నా ప్రకటిస్తే వారు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. యేసుక్రీస్తు వారు ఆయన రాకడ ఆసన్నమైనదండి, అనగా వెంటనే రావట్లేదు, కానీ ఆయన త్వరగా రాబోతున్నాడు. ఏ క్షణంలోనైనా ఆయన రాబోతున్నాడు. యేసయ్య ఈ యుగాన్ని మూట కట్టడానికి వస్తున్నాడండి. ఈ యుగాన్ని, ఈ ప్రపంచాన్ని మూట కట్టి ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆయన నరకంలో వేయబోతున్నాడు. జీసస్ కమింగ్ సూన్. ఆయన త్వరగా రాబోతున్నాడండి. కాలములో కాలం నెరగాలి మనం. వీ నీడ్ టు నో ద టైమ్. ద టైమ్ ఇస్ ద జీసస్ కమింగ్. యేసు రాబోతున్నాడండి. తీర్పు తీర్చడానికి ఏ క్షణంలోనైనా ఆయన రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. వీ నీడ్ టు గెట్ రెడీ వెన్ ఎవర్ హీ కమ్స్. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఎవరైనా సరే, మీరు ఎక్కడున్నా సరే, దేవుడు అడుగుతున్న మాట, మీరు సిద్ధంగా ఉండాలి. దేవుడిచ్చిన తలంతులు దేవుని కోసం ఉపయోగించాలండి. దేవుడిచ్చిన వరాన్ని దేవుని కోసం ఉపయోగించాలి. ఆయన కొరకు మనం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలండి. దేవునికి మనం సమయం ఇవ్వాలి. సమయం ఉండగానే మనము దేవునికి మన జీవితము పూర్తిగా అంకితం చేయాలండి. ఏదో మిగిలిపోయిన శేష జీవితం కాదు, మిగిలిపోయిన సమయం కాదు దేవుడు మనకి ఇవ్వాల్సింది. గాడ్ వాంట్ ద ప్రీషియస్ టైం. దేవునికి విలువైన సమయాన్ని మనం ఇచ్చే వారంగా ఉండాలి. మిగిలిపోయిన సమయం కాదండి, దేవునికి విలువైన సమయము ఇవ్వాలి. దేవునికి విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అవకాశాల కొరకు మనం వెతకాలి. వీ నీడ్ టు ఫైండ్ ద ఆపర్చునిటీస్. మనము అలాగా కాకపోతే, మనం అలాగే జీవించకపోతే మనం తీర్పు తీర్చబడతాం. సమయం గురించి మనం అర్థం చేసుకోకుంటే అది పాపము. ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ ద టైమ్, if you're unable to recognize the time, that is sin. అది పాపం. యేసు ప్రభు వద్దకు మనం వచ్చేవాడి. యేసు వద్దకు వచ్చిన వారు ఆయన కోసం జీవించాలి. ఆయన అందించే శక్తిని పొందాలి. ఆయనపై ఆధారపడాలండి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు రాకడ ఆసన్నమైంది. రెండోది, యేసుక్రీస్తు ముందు నిలబడే సమయం దగ్గరగా ఉంది. ఆయన రాకడ ఆసన్నమైంది. ఆయన ఎదుట నిలబడే సమయం కూడా దగ్గర పడింది. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన ముందు నిలబడబోతున్నారు. ఎవ్రీ వన్ ఇస్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ప్రతి ఒక్కరూ కూడా ఒక దినాన యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడబోతున్నారండి. ఎవరు కూడా తప్పించుకోలేరు. యేసయ్య ఎప్పుడు వచ్చినా, ఆయన ఎప్పుడు వచ్చినా మనము రెడీగా ఉండాలి. రేపేమి సంభవించునో మనకు తెలియదు. మన జీవం ఏ పార్టీది? యాకోబు 4:13 అంటాడు, మీ జీవం ఏ పార్టీది? మీరు అంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆవరి వంటి వారు అంటాడు. యు డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. 2020 సంవత్సరం జనవరి 1వ తారీఖున చాలా సంతోషంగా వారు సంవత్సరం ప్రారంభించారు. కానీ వి డోంట్ నో. కానీ మనము 31వ తారీఖున, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి కాల సమయంలో మన బంధువుల్లో, మన ఆప్తీయులు, కొందరు తల్లిదండ్రులు, కొందరు తల్లులు, కొందరు తండ్రులు, స్నేహితులు, బంధువులు, చాలామంది మనం కోల్పోయే వారంగా ఉన్నాము. యు నో వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్? మనం ఏం నేర్చుకున్నామంటే టైం మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. ఆయన మనలను తన యొక్క స్వాధీనంలో ఉంచుకోబోతున్నాడండి. ఆయన ఎప్పుడైతే మనం ఆయన కోసం జీవిస్తామో ఆయన మనలను తన మహిమ కొరకు నిలబడతాడు. ఒక దినమున మనం ఆయన ఎదుట నిలబడబోతున్నామండి. వీఆర్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. మత్తయి సువార్త 27:23 మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు, మత్తయి సువార్త 25:23 ప్రభువైన యేసుక్రీస్తు వారు కొందరికి బాధ్యతలు అప్పగించాడు.
ఒక వ్యక్తికి 1 తలంతు, మరొక వ్యక్తికి 2 తలంతులు, మరొక వ్యక్తికి 5 తలంతులు. దేవుడు వారికి తలంతులు ఇచ్చాడు. గాడ్ గేవ్ దెమ్ ద టాలెంట్స్. 1 తలంతులు వాడు ఏం చేశాడంటే వాటిని భూమిలో కప్పెట్టాడు. 5 తలంతులు, 2 తలంతులు వాడు దాన్ని 4 తలంతులు చేశాడు. 5 తలంతులు వాడు దాన్ని 10 తలంతులు చేశాడు. దే యూటిలైజ్ ద టైం. దేవుడు వారికి ఇచ్చిన సమయాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. దాన్ని వారు ఏం చేయలేదంటే అజ్ఞానం వల్లే వారు జీవించలేదండి. దే యూటిలైజ్ ద టైం ఫర్ ద గాడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు అప్పుడు వచ్చి అన్నాడు, బలా మంచి నమ్మకమైన దాసుడా, బలా మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన సమయంలో, నీకు ఇచ్చిన టైంలో యువర్ గ్రేట్ మ్యాన్. ఈ వ్యక్తి దాసుడిగా ప్రారంభించాడు, బలా మంచి దాసుడు అన్నాడు. తర్వాత నువ్వు అనేకమైన వాటి మీద నాయకుడిగా నియమించబడతావు అన్నాడండి. చూడండి, ఎప్పుడైతే మనము మన సమయాన్ని సరిగా ఉపయోగిస్తామో దేవుడు మన నాయకులుగా చేస్తాడు. దేవుడు మనను దేవుని కొరకు అద్భుతమైన వ్యక్తులుగా మారుస్తాడండి. వెన్ యూ యూజ్ ద టైం వైస్లీ. మన సమయాన్ని దేవుని కోసం మనం సరిగా ఉపయోగించినప్పుడు దేవుడు మనను అద్భుతమైన వ్యక్తులుగా మారుస్తాడు. దేవుని కొరకు మహిమ కలిగిన వ్యక్తులుగా మారుస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము దేవుని సంతోషములో పాలు పంచుకోవాలని దేవుని యొక్క ఆశ. ఎప్పుడైతే ఈ వ్యక్తి దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన తలంతులను మహిమపరిచాడో, వాటిని ఆశీర్వాదకరంగా మార్చాడో, దేవుడిచ్చిన మాట నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని చెప్పాను. చూడండి, పాలు పొందు, బికమ్ అ పార్ట్నర్. ఎప్పుడైతే మనం సమయాన్ని సరిగా ఉపయోగించుకుంటామో దేవుడు సంతోషంలో మనం పాలు పొందుతామండి. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంత సమయాన్ని సద్వినియోగపరచుకోరు, సోమరులుగా ఉండిపోతారు. ఆరాధన రావడానికి ఆలోచిస్తారు, ప్రార్థన చేయడానికి ఆలోచిస్తారు, దేవుడి సన్నిధి రావడానికి ఆలోచిస్తారు. ఇది నిజంగా మనల్ని ఏం చేస్తుందంటే దేవుడి నుంచి దూరం చేయడం మాత్రమే కాదు, కానీ ఇది లోకము నుంచి కూడా మనం దూరం చేస్తుంది. అర్థం చేసుకోవాలండి. మనము దేవునిలో మనము గడిపే కొద్దీ దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని పనికి మనం ఎంత ఆసక్తి చూపిస్తామో దేవుడు మన కాలాన్ని, దేవుడు మన సమయాన్ని, దేవుని మహిమ కొరకు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని విస్తరింపజేస్తాడు. బైబిల్ గ్రంథంలో హిజ్కియా ఉంటాడు. అతడు రాజు. హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగింది. ప్రవక్త అంటాడు, హిజ్కియా నువ్వు మరణిస్తావని దేవుడు చెప్పమన్నాడు నీతో అంటాడు. హిజ్కియా వెంటనే భయపడ్డాడు. భయపడి గోనెపట్టు కట్టుకొని బూడిద ఒళ్ళంతా చల్లుకొని మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభువా నాకు టైం ఇవ్వండి, గివ్ మీ టైం టు లివ్ ఫర్ యూ అన్నాడండి. మీ కొరకు జీవించడానికి సమయం ఇవ్వండి అన్నాడండి. చూడండి, వెంటనే చనిపోతావని చెప్పిన ప్రవక్త మరలా వచ్చేమన్నాడంటే దేవుని ప్రార్థన విన్నాడు. కాబట్టి దేవుని ప్రార్థన విని దేవునికి ఆశిస్తున్నాడని చెప్పాడండి. దయతో అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మనం దేవుని కోసం జీవించాలని మనం తీర్మానించుకుంటామో, వెన్ వి డెడికేట్ అవర్ లైఫ్ టు లివ్ ఫర్ గాడ్, టు లివ్ ఇన్ గాడ్, టు లివ్ ఫర్ క్రైస్ట్, టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్. ఎప్పుడైతే మనం దేవుని కోసం జీవించడం మనం ప్రయత్నం చేస్తామో, దేవునిలో జీవించడం మనం తప్పిస్తామో, దేవుడు మన జీవితాన్ని కాపాడుతాడండి. భక్తుడు అపోస్తలుడైన యోహాను గారిని పద్మాసు దీపంలో తీసుకెళ్లి రోమీలు పారేశారు. చంపడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. కానీ యోహాను గారిని మండుచున్న వేడి కలిగిన ఆ పెలములో వేసినా కూడా ఏమలా చెప్పండి, యోహాను గారికి ఏమి కూడా జరగలేదు. కారణం ఏంటంటే గాడ్ వాంట్ టు యూజ్ హిమ్ ఫర్ హిస్ గ్లోరీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఎదుట నిలబడే సమయము ప్రతి వ్యక్తి కూడా ఆసన్నమైందండి. బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరైతే దేవుణ్ణి
వాక్యానికి, దేవుని పనికి వారు విశ్వసించకుండా జీవిస్తారో వాళ్ళ జీవితంలో శాంతి ఉండదని బైబిల్ చెప్తుందండి. మత్తయి సువార్త 25:30 మత్తయి సువార్త 25:30 పనికి మాలిన దాసుని గురించి రాయబడింది ఇక్కడ. చదవండి, మత్తయి సువార్త 25:30. మరియు ఆ పనికి మాలిన దాసుని వెలుపల చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు. చూడు, ఎప్పుడైతే మనము సమయాన్ని సరిగా స్వాధీనపరచుకోమో, మేబీ ఇట్ మే బి క్రిస్టియన్, ట్రై టు అండర్స్టాండ్. అందుకే పౌలు గారు కాలము నెరిగి యూ నీడ్ టు నో ద టైం. ఎఫెసీ రాసిన పత్రిక 5:16 దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకునుడి. ఎందుకు ఈ మాటలు రాయబడ్డాయి? వై ఇట్స్ రిటర్న్? ఎందుకనగా క్రైస్తవులు కాలాన్ని లెక్కించేవారుగా ఉండాలి. యూ నీడ్ టు కౌంట్. అందుకే మోషే గారు ఏమంటారంటే, మా కాలగతులు లెక్కించడం మాకు నేర్పుము, మన కాలగతులు. వీ నీడ్ టు నో ద టైం, వీ నీడ్ టు క్యాల్కులేట్ అవర్ టైం. మన ప్రతిరోజు కూడా మనం ఎంతవరకు దేవుళ్ళో జీవించగలుగుతున్నామో ప్రతిరోజు కూడా మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘ సమయాన్ని సద్వినియోగపరచాలండి. దినములు చెడ్డవి, దినాలు చెడ్డవండి. ఎఫెసీ రాసిన పత్రిక 5:16 ప్రకారం దినములు చెడ్డవి. మనం ఎలాగ జీవిస్తున్నామో మనం ఒకసారి పరిశీలించుకోవాలి. అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానం వల్లే మనము నడుచుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. ప్రతి అవకాశాన్ని దేవుని మహిమ కొరకు వాడుకోవాలి. యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ ద గాస్పెల్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప భక్తుడు ఉన్నాడండి, బోధకుడు ఉన్నాడు, జొనాథన్ ఎడ్వర్డ్. ఈ జొనాథన్ ఎడ్వర్డ్ గారు ఒక ముఖ్యమైన విషయాన్ని ఆయన తన పుస్తకం రాసుకున్నాడు. అతను ప్రభువుని కొత్తగా అంగీకరించే దినాల్లో సుమారు ఈ జొనాథన్ ఎడ్వర్డ్స్ గారికి వయసు 20 సంవత్సరాలండి. తన 20వ ఏట అతడు దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాడు. తన యవ్వన కాలంలో దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానం ఏమై ఉన్నదంటే అతను రాసుకున్నాడండి, నేను ఒక క్షణము కూడా నా జీవితంలో వ్యర్థంగా నేను జీవించను. ఒక క్షణము కూడా నా జీవితంలో వ్యర్థంగా నేను జీవించను. చేయగలిగినంత లాభదాయకమైన దేవుని పనిని నిరంతరం నేను చేస్తాను. నాకున్న ప్రతి అవకాశాన్ని, దేవుడు నాకు ఇచ్చే ప్రతి సమయాన్ని దేవుడు మనకి మహిమ కొరకు జీవిస్తానని తీర్మానించుకున్నాడండి. అలా తీర్మానించుకున్నాడు కాబట్టి అతడు ఒక అద్భుతమైన దైవజనుడిగా పేరును పొందాడు. ప్రతి సమయాన్ని, ప్రతి అవకాశం దేవుని కోసము, దేవుని మహిమ కొరకు ఉపయోగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వెచ్చించే సమయానికి దేవునికి జవాబుదారిగా ఉండాలనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. మనము ఖర్చు పెట్టే ప్రతి నిమిషము కూడా దేవుని మనం లెక్క చెప్పాలి. మనం ఖర్చు పెట్టే ప్రతి నిమిషం కూడా దేవునికి ఏం చేయాలి చెప్పండి? లెక్క చెప్పాలి. ప్రతి నిమిషం దేవునిలో జీవించే ప్రతి నిమిషము, అలాగే మనం ఖర్చు పెట్టే ప్రతి నిమిషం కూడా దేవునికి మనం లెక్క చెప్పే వారంగా ఉన్నామండి. సమయం అనేది దేవుడు మనకిచ్చే సహజ లక్షణాల్లో మన జీవితంలో దేవుని కొరకు కనుపరిచే ఒక ప్రతిభ అండి. సమయం అంటే దేవుడు మనకిచ్చిన సహజ లక్షణాల్లో దేవుని మహిమను కనుపరిచే ఒక ప్రతిభ. సమయాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుని లక్షణాలను ఈ లోకములో ప్రదర్శించడానికి దేవుడు మనకి ఇచ్చిన ప్రతిభ. ఒక వ్యక్తి జీవితము ఎలా మనం అర్థం చేసుకోగలమంటే ఆ వ్యక్తి దేవుడిలో గడిపే సమయాన్ని బట్టి. ఈ 2020 సంవత్సరము మనం ఎలా గడిపాం? హౌ వి స్పెండ్? ఎంతవరకు మనం దేవునికి ఇవ్వగలిగాం? ఎంతవరకు దేవుళ్ళు మనం జీవించగలిగాం? ఎంతవరకు దేవుని పనిని మనం చేయగలిగాం? ఎంతవరకు దేవుళ్ళో మనము ఆనందించగలిగాము?
రోమపత్రిక 14:8 బైబిల్ ఏమంటుంది? మనం బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే. మనం బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే. అనగా బ్రతికిన అనగా మనము జీవించే సమయం దేవుని కొరకే. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. కొందరు ఏమంటారంటే టైం లేదండి, దేవుని దగ్గర రావటానికి ఏలే చెప్పండి, టైం దొరకలేదండి, ప్రార్థించిన టైం దొరకలేదండి, బైబిల్ చదవడానికి టైం దొరకలేదండి, సంఘం రావడానికి టైం దొరకలేదండి. చివరికి టైం లేకుండా పోతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని జనాంగమా, దేవుడిచ్చిన సమయాన్ని మనం చేసే పనులకు తప్పగా దేవునికి మన లెక్క అప్పగించే వారంగా మనము ఉన్నాం. కాబట్టి మనము ఈ విషయాన్ని నమ్మాలండి. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలండి. బైబిల్ గారు అనేక మందిని, కొందరు సమయాన్ని సద్వినియోగపరచుకున్నారు, కొందరు సమయాన్ని దుర్వినియోగపరిచారండి. సమయాన్ని సద్వినియోగపరచుకున్న వారు కొందరున్నారు, సమయాన్ని దుర్వినియోగపరిచిన వారు కొందరున్నారు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను న్యాయాధిపతిగా జీవించడానికి దేవుడు సంసోను ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడండి. సంసోను మనందరికీ తెలుసు, సంసోను అంటే ఒక బలవంతుడు. కానీ సంసోను గురించి మనం జాగ్రత్తగా చదివితే సంసోను సమయాన్ని దుర్వినియోగపరిచాడు. హీ వేస్టెడ్ ద టైం. దేవుని కొరకు జీవించలేదు ఆ వ్యక్తి. దేవుని కోసం ఏర్పరచబడ్డాడు, దేవునిలో జీవించడానికి ఏర్పరచబడ్డాడు. సమయాన్ని దేవుని కోసం వెచ్చించడానికి అతడు నియమించబడ్డాడు. కానీ అతడు తన జీవితం అంతా లోకములో వెచ్చించాడు, లోక ఆశలపైన వెచ్చించాడు. శాంసన్ పేరు వింటే మనకి ఏమర్థమవుతుందంటే బలమైన వ్యక్తి అని అర్థం చేసుకుంటామండి. అయితే సంసోన్ ఎవరంటే సమయాన్ని వృధా చేసిన వ్యక్తి. ఈ ఆధునిక కాలంలో కూడా చాలామంది సంసోన్లు ఉన్నారండి. సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. కొందరు అతల్య లాంటి స్త్రీలు ఉన్నారు, యెజబెల్ లాంటి స్త్రీలు ఉన్నారు. వారి సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వట్లేదండి. దేవుడి కొరకు వాడబడుటకు చాలా సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా చాలా మంది సామర్థ్యం దేవుని కోసము ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అలాంటి వారు దేవుడు చెప్తున్న మాట, చెడ్డ దాసుడా, చెడ్డ దాసురాలా. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని, దేవుడు మనకిచ్చిన తలంతులను దేవుని కోసం ఉపయోగించకపోతే అది పాపం అని బైబిల్ చెప్తుంది. క్రైస్తవ జీవితం ఒక గురి ఉందండి. వీ హ్యావ్ ఎ గోల్ ఇన్ అవర్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ గోల్. పౌలు అంటాడు, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. గాలికి ఇటు అటు కొట్టుపోవాలే నేను పరిగెట్టట్లేదు. ఐఎమ్ రన్నింగ్ టువర్డ్స్ ద గోల్. రాబోతున్న 2021 సంవత్సరం మీ గోల్ ఏమై ఉన్నది? మీ సంకల్పం ఏమై ఉన్నది? దేవుని యొక్క చిత్త ప్రకారంగా మీరు ఎలాగా జీవించాలనుకుంటున్నారు, ఎలా ప్రయాణించాలనుకుంటున్నారు? కొందరు గుర్రాలు బట్టి అటు చేస్తారు, కొందరు రథాలను బట్టి అటు చేస్తారు. కానీ దావీదు అంటున్నాడు, నేనైతే యెహోవాను బట్టి అటు చేయిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయంలో మీరు దేని బట్టి అటు చేస్తున్నారు? దేని బట్టి గర్విస్తున్నారు? దేని బట్టి మీరు ఈ లోకములో జీవిస్తున్నారు? ఒకవేళ మీ విశ్వాసం క్రీస్తులోనైతే మీరు ఇంకే విషయంలో చింతించిన అవసరము లేదు. నో నీడ్ టు బి అఫ్రేడ్ ఫర్ ఎనీథింగ్. ఇప్పటికీ ఎంత సమయం కోల్పోయారు ఒకసారి పరిశీలించి. ఇప్పటి వరకు మీరు ఎంత సమయాన్ని కోల్పోయారు? ఓకే, ఒకటి, మనం వెచ్చించే సమయానికి దేవునికి లెక్క చెప్పాలి. ఓకే, మనం వెచ్చించే సమయానికి దేవుని లెక్క చెప్పాలి. తర్వాత ఇప్పుడు సమయం అయిపోయింది. వీ కెనాట్ బ్రింగ్ ద టైం బ్యాక్. సమయం అయిపోయింది కాబట్టి మిగిలిన సమయాన్ని కోల్పోకుండా పరిశీలించాలి. ఓకే, 2020 సంవత్సరంలో మనం దేవుని కోసం చేయలేకపోయాం. వీ కెనాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ టు ప్లీజ్ గాడ్. దేవుని సంతోష పెట్టాలని మనం చేయలేకపోయాం. మన ప్రవర్తన ద్వారానో, మన వైఖరి ద్వారానో, మన ఆలోచన ద్వారానో,
లేకపోతే మనము లోకంలో దేవునికి ఇచ్చే స్థానం కంటే లోకానికి ఇచ్చిన ప్రాముఖ్యత వలన మన దేవునికి సరైన స్థానాన్ని ఇవ్వలేకపోయాం. అయితే ఈ రానున్న 2021వ సంవత్సరము మన దేవుని కోసం ఏం చేయాలనుకుంటున్నాం? వాట్ యువర్ ప్లానింగ్? వాట్ యువర్ ప్లానింగ్? నిజమే, 2021 నాకు పెద్ద ఇల్లు కావాలి ప్రభువా, మంచి భార్య కావాలి, బాగా చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, మంచి కాలేజ్ సీట్ రావాలి, పర్స్ నిండిపోవాలి, మంచి జీతం రావాలి. ఇవి కాదండి మనం అడగవలసింది దేవుడిని. మన దేవుని అడగవలసింది, ప్రభువా నీలో జీవించడం నాకు నేర్పించి, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహింపబడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34 వచనంలో మనం చూసినప్పుడు 33 నుంచి చూద్దామండి. 33 మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఎప్పుడైతే మనం ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతుకుతామో మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తారు మనకి. కానీ ఎప్పుడైతే మన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకకుండా ఈ లోకాన్ని మనం వెతుకుతామో, ఈ లోకంలో ఉన్న వాటిని మనం వెతుకుతామో, వీఆర్ గోయింగ్ టు లూజ్ ఎవ్రీథింగ్. మన దేన్ని కూడా పొందలేమండి. కానీ దేవుని పొందితే అన్నీ మనం పొందుతాం. ఇఫ్ యు హావ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ అస్. ఇఫ్ దేర్ ఇస్ నో గాడ్, నథింగ్ ఈజ్ విత్ అస్. ఇప్పటికీ ఎంత సమయం కోల్పోయామో ఒకసారి పరిశీలించండి. ఎంత సమయం మనము దుర్వినియోగపరిచామో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ వృద్ధులైన వారు కావచ్చు, మధ్య వయస్కులైన వారు కావచ్చు, ఈ సమయంలో శ్రద్ధ వహించాలి. మనం యేసుక్రీస్తు సేవలో చురుగ్గా లేకపోతే, చూడండి, క్రైస్తవ సువార్త అనేది ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన బాధ్యత. ఫర్ ఎవ్రీ బిలీవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొక్లెయిమ్ ద గాస్పల్. మీరు వెళ్ళి సమస్తలను శిష్యులుగా చేయండి. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు సువార్త ప్రకటించాలి. అది యేసుక్రీస్తు వారు సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ. మన సమయాన్ని నిద్ర కేటాయించకూడదు, మన సమయాన్ని ఒంటరితనాన్ని కేటాయించకూడదు, మన సమయాన్ని ముసలమ్మ ముచ్చటలు కేటాయించకూడదు, మన సమయాన్ని లేనిపోయిన అనవసర మాటలకు మనం కేటాయించకూడదు. మన సమయాన్ని క్రీస్తుకు కేటాయించాలి. సమయాన్ని సద్వినియోగపరచాలి. సువార్త విలువను మనం తెలుసుకోవాలి. 2021లో బహుశా మనము సమయాన్ని సద్వినియోగపరిచామా, దుర్వినియోగపరిచామా ఒకసారి ఆలోచించాలి. ఉన్న సమయాన్ని ఎలాగా మెరుగుపరుచుకోవాలో పరిగణించండి. మనకి మిగిలిన సమయం ఎలాగా దాన్ని మెరుగుపరుచుకోవాలో ఆలోచించాడు. ప్రభువా నాకు 30 వచ్చేసింది, నాది 40 వచ్చేసింది, నా ముందున్న ఈ జీవితం నాకు 50 వచ్చింది, 60 వచ్చింది, లేకపోతే ఎంత వచ్చింది, నాకు ఇంకా ఇంత కాలం మిగిలి ఉంది, ఈ కాలంలో నేనేం చేయాలి ప్రభువా అని మీరు దేవుని అడగండి. అదే మన కాలాలు లెక్కించడం అంటే, మన సమయాన్ని కౌంట్ చేయడం అంటే అదేనండి. మనం ఎప్పుడైతే మన కాలాన్ని కౌంట్ చేసుకుంటామో, ప్రభువా ఇదిగో నాకు 40 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు నీ కోసం జీవించాలనుకోండి, ఇది నా ప్లాన్, ఇది నా ప్రణాళిక, ఇది చేయాలనుకుంటున్నాను, ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇది నీ కోసం చేయాలనుకుంటున్నాను, ఇలా బతకాలనుకుంటున్నాను, ఇలా మీలో జీవించాలనుకున్నాను, ఎంతమంది సువార్త ప్రకటించాలనుకో, ఇన్ని సంఘాలు కట్టాలనుకుంటున్నాను అని మీరు ఎప్పుడైతే దేవుని దగ్గర మీరు తీర్మానించుకుంటారో, ఆ వయసు వచ్చేంత వరకు దేవుడు మీ ప్రాణం తీయడు తెలుసా. బికాస్ యూఆర్ నాట్ కమిటెడ్, గాడ్ ఈస్ నాట్ కమిటెడ్. అర్థమవుతుందా మీకు? మన దేవునికి సమర్పించుకోలేదు కాబట్టి దేవుడు మన ప్రార్థన కూడా దేవుడు వినడు. మీకు నాకు మధ్యన ఏముంది అంటాడు చెప్పండి యాకోబు భక్తుడు? ఒక గోడ అడ్డుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఏదైనప్పటికీ మన ముందున్న సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. ద టైం వాట్ వీ హ్యావ్, వీ నీడ్ టు బీ కేర్ఫుల్. గతం గురించి ఏమి చేయలేము మనం.
జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేమండి. అయితే మునుపున్న వాటిని మనము మర్చి ముందున్న వాటి కొరకు వేగిర పడాలి. పౌలు, నేను ఒకటి చేయుచున్నాను, అదేదనగా వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు నేను వేగిర పడుచున్నాను. క్రీస్తు నా కొరకు దాచిన ఆ యొక్క జీవ కిరీటము పొందాలని పరిగెడుచున్నాను. ఈ సమయంలో నూతన సంవత్సరంలో మనము ప్రవేశించబోతుండగా వెనుకున్న మర్చిపోదాం, ముందున్న వాటి కొరకు మనం వేగిర పడతాం. క్రీస్తు కొరకు జీవిద్దాం. మన జీవితాన్ని ఆయనకు పరిపూర్ణంగా సమర్పణ చేద్దామండి. మనము ఒంటరితనము నుంచి మనము మళ్లింపబడదాం. పాపము లేకుండా పాపం అనే అవిశ్వాసంలోంచి మనం మళ్లింపబడదాం. క్రీస్తుకు మన జీవితాన్ని పరిపూర్ణంగా అంకితం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు అని మనము పూర్ణ హృదయముతో ఆయన వెంబడిద్దాం. పౌలు దేవుడు ఏమంటాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారంటే, మీ పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మీ దేవుడిని యెహోవాని మీరు ప్రేమించండి. పూర్తిగా ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని అర్థం చేసుకోవాలి. యూనిట్ టు అండర్స్టాండ్ ద టైం. సమయాన్ని మనం తెలివిగా ఉపయోగించాలండి. ఈ నూతన సంవత్సరం మనం ప్రవేశించాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన ముందు ఉన్న గురులు, ఈ 2021 సంవత్సరము దేవుని కొరకు మనం ఎలా జీవించాలో మనం తీర్మానించుకుందాం. మనము సమయాన్ని స్వాధీనపరుచుకుందామండి. ఎంతవరకు జీవించిన కాలం అంతా మనం ఎలా వృధాపరిచామో ఒకసారి ఆలోచిద్దాం. కాబట్టి మిగిలిన జీవితంలో ఎలాగ మన మిగిలిన సమయాన్ని మనము మెరుగుపరచాలో మీరు పరిగణించండి, ఆలోచించండి. సమయాన్ని అర్థం చేసుకోండి. ఒక కాలం వస్తుంది, అప్పుడు సమయం ఉండదు. One day is coming, there will be no time. There will be no time. సమయం వస్తుంది. 2021 వచ్చింది. 2020 సంవత్సర ప్రారంభంలో మనకు తెలియదు కరోనా వస్తుందని. మనం సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. మన కుటుంబాలు ఆనందంతో ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. భార్య భర్త బిడ్డలందరూ ఆనందంగా ఉన్నారు. కానీ తీరా సంవత్సరం గడిచే కొద్దీ అనేక మంది మరణించారు, అనేక మందిని కోల్పోయాం మనం. ఈ 2021 మనకు తెలియదు. ఏ ఆపద పొంచి ఉందో మనకు తెలియదు. మరణము ఎక్కడ దాక్కుందో మనకు తెలియదు. కష్టము ఏ రూపంగా మన మీద దాడి చేస్తుందో మనకు తెలియదు. ఇబ్బంది ఏ విధంగా మన మీదకి వస్తుందో మనకు తెలియదు. కానీ ఒకటి చెప్పగలను, వీటన్నిటినీ తెలిసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయనకు మన జీవితాలు సమర్పణ చేస్తే, ప్రభు ఇదిగో నా జీవితం ఈ 2021, నాయనా నన్ను కాపాడండి, మీ కొరకు నేను జీవిస్తాను, మీ సన్నిధిలో జీవిస్తాను, మీ పని చేస్తాను, మీ వాక్యం చదువుతాను, మీ సన్నిధిలో నేను జీవిస్తాను ప్రభువా అని ఈ 2021 మనం సమర్పణ చేసుకొని ఈ సంవత్సరం అంతా మనం కాపాడని దేవుని అడిగితే, నేను ప్రభు పేరట నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఈ 2021 సంవత్సరము డిసెంబర్ 31 రాత్రి మళ్ళా మీరందరూ ఎలా కూర్చుంటారు? మీరేం ప్రార్థన చేయాలంటే, ప్రభువా డిసెంబర్ 31 రాత్రి వరకు మమ్మల్ని కాపాడండి ప్రభువా. 2021 డిసెంబర్ 31 వరకు మమ్మల్ని కాపాడని ప్రభువా. మీ సన్నిధిలో మేము జీవిస్తాము, మీ కొరకు జీవిస్తాము, మీ సాక్షిగా జీవిస్తాము, మీ కొరకు మేము బ్రతుకుచాము అని ఎప్పుడైతే మనము మన జీవితాన్ని దేవుని సమర్పణ చేస్తామో, ఆయన మిమ్మల్ని కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. కాబట్టి ఈ 2021 సంవత్సరము మన సమయాన్ని లెక్కిద్దాం. వీ విల్ కౌంట్ అవర్ టైం. దేవుని మన సమయాన్ని ఇద్దాం, దేవుని కోసం మనం జీవిద్దాం, సమర్పించుకుందాం. దయతో మన బ్రతుకులు దేవుని సమర్పణ చేద్దాం. మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. దయతో నాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీవించండి. వీలైతే మోకరించండి. 2021లో మనం ప్రవేశించాం. ఈ 2021 సమీపించింది. యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యూ డోంట్ నో, మీకు తెలియదు ఏం జరగబోతుందో మీకు తెలియదు. కానీ దేవునికి తెలుసండి.
దేవునికి తెలుసు. ఎందుకనగా మన కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. గాడ్ నోస్ ఆల్ యువర్ లైఫ్. హీ నోస్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఎక్కడ ఎలాగ ప్రారంభించాలి, ఎలాగ ముగించాలి, ఎక్కడ ముగించాలి, ఇవన్నీ కూడా దేవునికి తెలుసండి. ఈ రాత్రి దేవునికి మన జీవితం సమర్పణ చేద్దాం. కాలము నెరిగి కాలము సంకోచితమైనది. టైమ్ ఈజ్ షార్ట్. కాబట్టి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకునుడి అని బైబిల్ చెప్తుంది. ఈ సమయంలో ప్రభా ఈ 2021 మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. మీ వాక్యమని జ్ఞానంతో మమ్మల్ని నింపండి. మీ సువార్తని జ్ఞానంతో మమ్మల్ని నింపండి. మీ కొరకు పరిచయం చేసే ఆ యొక్క కృపావరంతో మమ్మల్ని నింపండి. మీ ఆరాధన అయినా, మీ ప్రార్థన అయినా, మీ సన్నిధి అయినా, మీ కొరకు జీవించే తపన నాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థించేద్దాం. కాలం సమీపిస్తుంది. ప్రభుని అంగీకరించిన వారైతే దేవుడు మనం చేసే పనిని బట్టి ఆయన మన లెక్క అడుగుతాడండి. ఇంకా ప్రభుని అంగీకరించకుండా అన్యులుగా ఉంటే రక్షణ విషయంలో ఆయన మనల్ని లెక్క అడుగుతాడు. ఇదిగో ఆయన తలుపు తెరిచాడు. హృదయం అనే తలుపు తెరవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని తలుపు తెరుస్తారో ఆయన వారితో సహవాసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాలము నెరిగి ప్రేమ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, కాలము నెరిగి ఈ 2021 సంవత్సరం దేవునికి అంకితం చేద్దాం. విల్ కమిట్ 2021 ఇంటు ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆయన హస్తము చాలా బలమైనది. ఆయన హస్తం చాలా బలమైనది. మన చేతిని ఆయన చేతిలో పెడదాం. మనము ఆయన చేతిని తీసుకోవడం కాదు. ప్రభువా ఇదిగో నా చేయి పట్టుకొని ప్రభువా దేవుని అడుగుదాం. ఈ 2021 నన్ను పట్టుకోండి, నన్ను నడిపించండి, నన్ను కాపాడండి, సంరక్షించండి, నా జీవితాన్ని కట్టండి. ఒకవేళ మీ జీవితంలో మీరు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ ప్రణాళికలన్నీ కూడా దేవుడికి చెప్పండి. ప్రభువా ఇది అనుకుంటున్నాను, అనేది మీ చిత్తమైతే జరిగించండి. ఇలాగ నేను ఉండాలనుకున్నా ప్రభు ఇది మీ చిత్తమైతే జరిగించండి. పలానా ఉద్యోగం చేయాలనుకున్న ప్రభా మీ చిత్తమైతే జరిగించండి. పలానా విధంగా నేను ముందుకు వెళ్ళాలనుకున్నా ప్రభా మీ చిత్తమైతే జరిగించండి. అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని అడగండి. ఒకవేళ దేవుని అడగకుంటామని ఏ ప్రయత్నం చేసినా తర్వాత దేవుడు అంటాడు నువ్వు నన్ను అడగలేదు కదా అంటాడు. నన్ను అడుగుడి అంటాడు. అడుగుము అంటాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు. ఈ రాత్రి ఈ 2021 అర్ధరాత్రి ఉదయకాల సమయంలో మీ జీవితాలు దేవుడు సమర్పణ చేసుకోండి. దేవుడు తన కృపతో మిమ్మల్ని నింపుతాడు. తన ధైర్యంతో మిమ్మల్ని నింపుతాడు. తన ఆనందంతో మిమ్మల్ని నింపుతాడు. తన సంతోషంతో మిమ్మల్ని నింపుతాడు. తన యొక్క మహా అద్భుతమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపుతాడు. మీరు సంపూర్ణంగా మీ జీవితాలను ఆయన సమర్పణ చేసుకునండి. సజీవ యాగముగా సమర్పించుకునండి అని పౌలు అంటాడు. సజీవ యాగముగా మీ తలంపులు, మీ ఆలోచనలు వీటన్నిటిని కూడా ప్రభువుకు సమర్పణ చేయండి. దేవుణ్ణి అడగండి. దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా మీ గొప్ప నామాన్ని కొందనాలు. ఎంతవరకు ప్రభువా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. కాలములు భయంకరమైనవని, సంకోచితమైనవని, కాలమును మేము తెలుసుకోవాలని, కాలములను స్వాధీనపరుచుకోవాలని, ప్రతి నిమిషము కూడా మీ కొరకు జీవించాలని, అలా జీవించలేని పక్షంలో అది పాపమని ప్రభువా మీ వాక్యంలో మీరు మాకు తెలియపరిచారు. ఈ 2021 సంవత్సరము వెనుకున్న మర్చిపోతున్నాం నాయన. 2021లో మా యొక్క రోత బ్రతుకు, పాప జీవితము, మా యొక్క తండ్రి నాయన మీకు వ్యతిరేకమైన స్వభావం వీటన్నిటిని విడిచి ఒక నూతన పరచబడిన వ్యక్తిగా, మీ శక్తి చేత నింపబడిన మీ కుమార్తెగా, కుమారుడిగా మీ ఆత్మ చేత నింపబడి ప్రభువా ఈ 2021 సంవత్సరాలు మీ కొరకు జీవించడానికి నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన.
ఇక్కడ ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి ప్రభా. మీ కొరకు శక్తివంతమైన ఆయుధాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యుద్ధోపకరణములుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ కొరకు మండే జ్యోతులుగా, వెలిగే జ్యోతులుగా నాయన ప్రతి బిడ్డ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా సంఘం ప్రతి విశ్వాసం మీరు జ్ఞాపం చేసుకోండి, బలపరచండి ప్రభువా. సువార్త కేంద్ర బిందువైన సంఘముగా ఈ సంఘాన్ని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు క్రీస్తు నామములో దైవికపరమైన జతను మీరు యేసు నామములో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. స్వస్థత కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు స్వస్థత అనుగ్రహించండి. జ్ఞానం కోసము అడుగుచున్న బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించండి ప్రభువా. గొప్ప విడుదల అనుగ్రహించండి. ఈ సమయంలో తండ్రి మీ వాక్యం విన్న మీ ప్రియ బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని ఈ సంవత్సరం అంతట్లో ప్రభువా జనవరి 1 తారీఖున 2021 మొదలుకొని డిసెంబర్ 31, 2021 వరకు ప్రభువా మమ్మల్ని కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ సంవత్సరము మా ముందు ఎలాంటి విపక్తులున్నా మాకు తెలియదు, ఎలాంటి కష్టాలున్నా మాకు తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటా మాకు తెలియదు ప్రభువా. అయితే నాయన మేము వేస్తున్నది విశ్వాసం ఉంచి ఉన్నాం. మా కాలగొత్తులు మీ చేతిలో ఉన్నాయి. అయితే ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఇక్కడ ప్రతి బిడ్డను కూడా మీరు కాపాడండి. డిసెంబర్ 31, 2021 రాత్రి కాల్సం తిరిగి బిడ్డలందరూ కూడా ఇలా సమకూర్చాలి. అందరూ మీ సన్నిధిలో ప్రార్థించాలి. ఇప్పుడున్న వారి కంటే నాయన 10 వంతులుగా ఈ సంఘం అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం నాయన. పట్టజారి విస్తారంగా తండ్రి ఈ సంఘాన్ని యేసు క్రీస్తు బిడ్డల చేత మీరు నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ దాసుని బలపరచండి. పరిచయం ప్రతి దాసుని మీరు జ్ఞాపం చేసుకోండి. మీ యొక్క సేవకులను మీరు జ్ఞాపం చేసుకుని మంచి ఆరుశక్తి బలము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరు నాకు ఇచ్చిన కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ సంఘాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. సంఘాన్ని ప్రభా నూతన ఆత్మలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి బిడ్డ కూడా మీ కొరకు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఇక్కడ ప్రతి బిడ్డను కూడా మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ కృపలో బలపరిచి దీవించి ఆశీర్వదించమని నూతన సంవత్సరం నూతన కార్యాలు నూతన ఉద్దేశాలతో మీరు మమ్మల్ని నింపి మీ కృపతో బలపరచమని యేసు క్రీస్తు నామం